మార్నింగ్. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు, మాజీ ప్రొఫెసర్ గారు చెప్పిన అంశం ఏంటంటే, ఆయన ఎమ్మెల్సీగా నిలబడినప్పుడు దాదాపుగా 30 గొట్టాలన్నాడు. 30 గొట్టాలంటే ఓకే, కరెక్టే. అంటే వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్సు, తర్వాత ఇన్స్టాగ్రామ్, రకరకాలైనటువంటి వాళ్ళు, మామూలు వాళ్ళు కూడా అందరూ వచ్చేసి పెట్టి చెప్పండి చెప్పండి అంటే ఏదో ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన మాకేమైనా లేదా అని అడిగారంట కరెక్ట్ ఉంటే. అది అంటే ఆయన ఇచ్చేదేముందయ్యా మీకేంటి అని చెప్పుకుంటూ జర్నలిజం ఇలా అయిపోయిందని చెప్పి చెప్పుకుంటున్నాను. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అదే మాట చెప్పడం జరిగింది. దాంట్లో నాకు జరిగినటువంటి ఒక సంఘటన కూడా చెప్తాను. అంటే అది వాళ్ళు చేసేటువంటిది తప్పా ఒప్పా అని కూడా నేను విశ్లేషణ చేయను. ఎందుకంటే అది వాళ్ళలో ఇన్కమ్‌గా వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే ఒక పేద ప్రజల కోసం లేదా ప్రజల కోసం వాళ్ళు ఆర్టికల్స్ రాసి అదేవిధంగా న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు ఆ విధంగా లేరు. అధికారులను ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా పొలిటీషియన్స్ ఇబ్బంది పెట్టడం, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇండస్ట్రియల్ వాళ్ళని కానీ ఇదంతా ఉన్నాయి. ఇక ఒక సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, మేము ఒక సర్వే చేయించడానికి ఒక నెంబర్ను 1 ఎకరా 30 గుంటలను సర్వే చేయించడానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్పటి ప్రభుత్వము పెద్దలు చాలామంది వాళ్ళు ఏదో చేస్తామని చేస్తే వాళ్ళ మాట కూడా తహసీల్దార్ గారు వినలేదు. అక్కడ వద్దనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అందులో అది సర్వే చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది కాబట్టి, ఆల్రెడీ అది కబ్జా అయిపోయింది కాబట్టి సర్వే చేయకూడదు అనేటువంటిది ఇప్పుడు మాజీ కార్పొరేటర్, అదేవిధంగా లీడర్సు, బీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేసి తహసీల్దార్ను చేయకుండా చేశారు. అయితే ఈ పార్టీ నా దగ్గరికి వచ్చి నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు, మరి ఏంటి అని నాకు వచ్చి అడిగాడు. ఏంటయ్యా ప్రాబ్లం అంటే, నేను డబ్బులు కట్టాను 800. ఆ 800 డబ్బులు కడితే నాకు తహసీల్దార్ గారు లేదా సర్వేయర్ గారు నాకు సర్వే చేయడం లేదు. ఎన్ని రోజులు అయిందన్నాము, పేపర్లు చూసాం, ఆల్రెడీ 1 మంత్ అయింది. అక్కడి నుంచి సరే వెళ్దాంపా అని చెప్పి 3:30కు 3 to 5 అనేది తహసీల్దార్ గారు టైమింగ్ ఇచ్చేటువంటిది. 3 to 5లో వచ్చి పబ్లిక్ కలవచ్చు. మేము వెళ్ళేటప్పటికి మేడం గారు కలెక్టర్ ఆఫీస్ పోయి అప్పుడే వచ్చింది. లోపలికి వెళ్ళి భోంచేసింది. నేను నా వెనకముందు వచ్చినటువంటి ఒక వ్యక్తిని, అంటే ఆయన మై క్లయింట్, ఓకే. అయితే ఏంటంటే ఇదంతా చూపిస్తూ నేను కట్టిన రసీదులన్నీ చూపిస్తే అక్కడ ఒక సిటిజన్ చాప్టర్ ఉంటుంది. పౌర సేవా పత్రం, పౌరులకు సంబంధించినటువంటిది. దాంట్లో చూపిస్తే దానికి డేస్ రాస్తారు. మీరు సర్వే చేయించుకోవాలంటే 15 రోజులు, ఇంకా మిగతాది ఉంటే ఇంత, తర్వాత ఈసీ ఏది కావాలన్నా దాంట్లో ఇష్యూ ఆఫ్ బర్త్, ఇష్యూ ఆఫ్ దిస్ దట్టు అన్నీ కూడా పౌర సేవా పత్రం ఉంది. అయితే అవేర్నెస్లో ప్రోగ్రాంగా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఈ యొక్క సర్వేకు సంబంధించినటువంటి దాన్ని నేను అడగడం జరిగింది. చూపిస్తే 15 రోజులు టైం. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందంటే 30 days అవుతుంది. 25-30 days. అయితే మనము దాన్ని చూసుకొని వెళ్ళడానికి, తహసీల్దార్తో కలవడానికి వెయిట్ చేస్తుంటే ఆయన భోంచేసి అక్కడ మమ్మల్ని అలో చేయలేదు. వెయిట్ చేస్తే 10 minutes 15 minutes 3 to 5 మధ్యన పబ్లిక్ ఎవరు వస్తే వాళ్ళని పంపించాలి. పిఓన్ గారు అంటారు, మేడం గారు చాలా బిజీ ఉంది అంటే అప్పటికే కొంచెం నాకు
ఓపిక నశించి 15 నిమిషాల తర్వాత డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ చుట్టూరు దాదాపుగా ఇప్పుడు ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టు చుట్టూ ఇటుపక్క 5 మంది, అటుపక్క 5 మంది కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఎవరు? విలేకరులు. పెట్టుకుంటే నేను అక్కడికెళ్ళి ఏమన్నానంటే, మేడం గారు దిస్ మ్యాన్ దట్ అని చెప్పి సర్వే మీరు ఎందుకు చేయలేదు? ఆల్రెడీ పేడ్ టు అమౌంట్, రూల్ ఆఫ్ లా, అదేవిధంగా పౌర సేవా పత్రం గురించి కూడా మేము అడగడం జరిగింది. అప్పుడు ఆ మేడం గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, నేను మా యొక్క సర్వేరు 2 మండలాలకు ఉంటాడు, ఆయన నా మాట వినడం లేదు అని ఆవిడ చెప్పడం జరిగింది. అయితే మేము కొంచెం రూల్స్లో వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచి కింద స్టాఫ్ని క్లర్క్ని పిలిచి ఎన్ని రోజులైంది ఏందని వాకప్ చేస్తూ ఉంటే, నేను కొంచెం గట్టిగా అడుగుతూ ఉంటే, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మేడం, యు ఆర్ ఏ కాంపిటెంటివ్ అథారిటీ, మీరు అథారిటీగా ఉన్నారు కాబట్టి ఒక సర్వేయర్ పని చేయకపోతే మీరు చేయండి అన్న. అది తప్పో ఒప్పో అనేది నేను తర్వాత చెప్తాను దాని గురించి లాస్ట్లో అనగానే ఆవిడ చాలా సీరియస్ అయిపోయింది. ఆమె సపోర్ట్గా విలేకరు వచ్చి, ఈయన కమ్యూనిస్ట్ లాగా ఉన్నాడు, ఈయన మాట్లాడేది తప్పు అని చెప్పి నా మీదకి కొంచెం ఒకే లాంగ్వేజ్లో మాట్లాడారు. ఇదేనంటే నేను అన్నా, యు ఆర్ ఏ పేడ్ వర్కర్స్, ఐ టోల్డ్ దట్ మ్యాటర్, పేడ్ వర్కర్స్. అది వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వస్తే నేను అక్కడ చూసిన వాళ్ళందరినీ కూడా అన్నాను, మీకు ఇక్కడ 3 to 5 అనేది పబ్లిక్తో కలిసేది, పబ్లిక్కు సమస్యలు మీరు రాసి చెప్పి తీర్చవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది విలేకరిగా, లోకల్గా. కానీ మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు, మీ జర్నలిజం కరెక్ట్ కాదు, మీరు పేడ్ వర్కర్గా ఉండొద్దు, దేశానికి, రాష్ట్రానికి, మండలానికి, మీ విలేజ్కి సేవ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. అనగానే వాళ్ళు అమ్మో ఈయన చాలా డేంజర్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరితో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిన తర్వాత మేడం గారు, నేను వాళ్ళని ఆ మాట అనడం, ఈమెతోటి వినడం తెలియక ఆమెకు చాలా కోపం వచ్చేసింది, పౌరుషం పెరిగిపోయి ఏమన్నదంటే, చాలా సీరియస్గా అనేటట్లు మాట్లాడుతూ, మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు, లేదా ఇది అని అన్నది. అంటే ఐ యామ్ సో అండ్ సో సామాజిక సంబంధించినటువంటి సోషల్ యాక్టివిస్ట్ అని అనగానే ఆమె తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. ఆ పేపర్ చూసిన తర్వాత ఆ సర్వేయర్ గారు చేయకపోతే నేనేం చేయాలంటే, నేను ఆల్రెడీ చెప్పాను, కాంపిటెంట్ అంతా మీరు చేయాలి, మీరు చేయకపోతే ఎవరితో చేపిస్తారో అది అనవసరం, యు ఆర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తే కోపం బాగా వచ్చి ఆర్డీఓ గారికి ఫోన్ కలిపితే ఆర్డీఓ గారు ఏంటమ్మా అంటే, ఇట్లా ఉంది సార్, ఆమె డైరెక్ట్గా నా మీద చెప్పుకుంటూ ఇంకొక మాట, మన దగ్గర సర్వేయర్ గారు నా మాట వినడం లేదు అంటే చెప్పగానే ఆయన చెప్పినటువంటి అంశం ఆయన కరెక్ట్ అడిగాడు. పబ్లిక్ డబ్బులు కట్టారు కాబట్టి, డబ్బులు తీసుకున్నారు కాబట్టి సిటిజన్ చాప్టర్ అడిగాడు, కంపల్సరీ చేయవలసిన బాధ్యత మీదే అని అడిగితే ప్రాబ్లం ఏంటంటే, ఆయన 2 మండలాలకు ఆయన లీవ్ పెట్టాడు, ఇదేనే అంటే ఎన్ని రోజులు అది ఇదని అడిగిన తర్వాత ఆయనకు కూడా కోపం వచ్చి నా మీద ఏదో అనిపిద్దామని, సీరియస్ చేపిద్దామని చేస్తుంది ఈవిడ. ఆయన ఒకటే మాట అన్నాడు, నువ్వు ఏమన్నావంటే ఇలా అంటే, ఆయన ఒకటే మాట, నీ దగ్గర సర్వేయర్ లేకపోతే నేను సర్వేను పంపిస్తే రేపు సర్వే చేయించేసి పంపి అని చెప్పేసి అక్కడి నుంచి సర్వేను పంపించారు. అప్పటి వరకు అక్కడ పాలిటిక్స్ మాకు అర్థం కాలేదు. అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీసులో ఉన్నటువంటి ఆయన కారు వేసుకొని వచ్చి, తర్వాత ఇక్కడ సర్వే చేస్తుంటే రకరకాలైనటువంటి వ్యక్తులు ఫోన్ చేయడం, రకరకాలైన వ్యక్తులు అడ్డుకోవడం చేస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు సర్వేరు, మాకు డబ్బులు కట్టారు, ఎవరు వచ్చినా రాకున్నా సర్వే చేస్తా, మీ కార్పొరేటర్ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఏది మాట్లాడినా ఐ డోంట్ కేర్, నా డ్యూటీ నేను చేస్తున్నా,
ఏదైనా ఉంటే మా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి, నేను ఫోన్లో మాట్లాడని చెప్పి ఆయన పని ఆయన చేసి సర్వే చేసి వెళ్ళిపోవడం జరిగింది. దట్ ఈస్ ద హానెస్ట్ ఆఫీసర్సు కొంతమందే ఉంటారు. ఈ యొక్క రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళేదో పెద్ద ఆఫీసర్స్ అని, కలెక్టర్ల కంటే పెద్దోళ్ళని, మినిస్టర్ల కంటే పెద్దోళ్ళని అనుకుంటారు. ఎందుకంటే ఒక మండలానికి పెద్ద అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. దానికి తోడు కేసీఆర్ గారు వీఆర్ వాళ్ళని తొలగించడం, ఇక రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. సర్వే చేయంటే ఇవన్నీ నాకు కూడా జరిగినాయి ఇవన్నీ. ఇది మామూలుగా జరిగేటువంటిది. నమస్తే. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. రెవెన్యూ వాళ్ళను కించపరచడం అని కాదు, అదేవిధంగా జర్నలిస్టును కించపరచడం కాదు అని నేను చెప్పుకుంటూ, ఇది ముఖ్యంగా చిన్న చిన్న పత్రికల వాళ్ళు, ఈటీవీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. దీన్ని ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి తప్ప ఎవరు ఏం చేయలేరు అనేది నాకు అర్థమైంది. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రజల కోసం పనిచేసే నాగేశ్వరరావు గారికి ఆయనకు ధన్యవాదాలు. అదేవిధంగా మాకు సహకరించినటువంటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ఐఎమ్ సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.